జై కేసీఆర్, జై కేటీఆర్, జై మెత్కానందన. డాక్టర్ ఆనంద్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఆనంద్ అన్న గారికి మా పొద్దున నుంచి 8-9 గంటల నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రామం నాసన్పల్లి తాండా నుంచి ఈ మధ్యలో గ్రామ పంచాయతీలు పూరా విలేజ్ వైజ్గా ఎన్ఆర్ఎం వరకు చేయడం జరిగింది. ఒక్కొక్క విలేజ్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం, 3 పాయలుగా పారిపోవడం, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రావడం అన్న ఉద్దేశం. ఇదే విధంగా ఈ కార్యక్రమం, ఇట్లాంటి కార్యక్రమం మా సారు నెలకు 2 నెలలకు, నెల 15 రోజులకు ఒక్కసారిగా ఈ ఒక్క తాటికి ఇట్లా తీసుకొస్తే రాబోయే 2 సంవత్సరాల వరకు సార్కు కనీసం ఒక విలేజ్ నుంచి ఒక 20 నుంచి 30 మంది వరకు పరిచయం ఏర్పడుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమము. దీన్ని సారు మళ్ళొకసారి సారు స్వయంగా ఇంటికి పోయినాక కూడా ఆలోచించుకొని ఇది ఎంత మంచిగా అంటే వచ్చిన వాళ్ళకి మంచిగా అనిపిస్తాం, మాకు మంచిగా మేము కూడా దీనికి ముందున్న వరుసలో ఉన్న పెద్ద మనుషులు కానీ మేము కానీ ఏ ఉమ్మడి బంటారం మండలి వరకు రమ్మంటే కూడా వస్తాము. దీనికి వెనకడుగా వేసేది లేదు. ఇది చాలా మంచి కార్యక్రమం ఉన్నది. ఇది ఇంతటితోటి మా సార్ ఇచ్చిన టైం ఇంతటితో. నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రోగ్రాం తీసుకున్నారో మా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెత్కానంద్ సార్ గారు, ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి విలేజ్కి కార్యక్రమాలు తీసుకొని మీతో నేను ప్రోగ్రాం తీసుకొని ప్రజలలో ఉండు ఇష్టం ఆయనకు. ఇప్పుడు ఓడిన కానీ ప్రజల కోసం తపన పడుతూ మా సర్పంచులు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో పోటీతత్వంతో ఒకటే పార్టీలో 2-3 పోటీ చేయడం వల్ల మెజారిటీ స్థానాలు ఆల్రెడీ కొట్టుపల్లి గెలిచినాం. కాకపోతే ఏమైందంటే బీఫామ్ ఉండదు సర్పంచ్ అభ్యర్థికి, కాబట్టి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళు 2-3 పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేయడం ద్వారా అవతలకు కొన్ని గ్రామాలలో అవతలకు ఛాన్స్ దొరికింది గెలవడానికి. కాకపోతే మెజార్టీ ఇప్పుడు మా 2-3 వర్గాలు అయినాయి. ఎందుకంటే మోదుపల్లి ఇప్పుడు 3 వర్గాలు అయినాయి, బార్వల్ల 2 వర్గాలు. ఈ వర్గాపూర్ నుంచి వాళ్ళు వర్గపూర్ గిట్ట కాదు, ఎందుకంటే ఆశ నేను గెలుస్తాను చెప్తే వినిపిస్తూ కొన్ని చిన్న ఇబ్బందుల కారణాల వల్ల మా అభ్యర్థులందరూ కొంచెం విచ్ఛిన్నమైన సార్ వారు ఈరోజు వచ్చి అందరిగిట కలుపుకొని అందరం కలిసి వచ్చేది ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కొట్పల్లి నుంచి భారీ మెజార్టీ నుంచి గెలిపిస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనమంతా టీఆర్ఎస్ కార్యకర్తలం, అందులో మన ఆనందన్న సైన్యం మనం. ఎందుకంటే ఒకవేళ అనుకోకుండా అటు ఇటు తిరిగిన వాళ్ళు గిట ఇది ఒకసారి అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఎందుకంటే మనం తెలియక నువ్వు అని పోయి అవతలను గెలిపిస్తున్నాం అంతే తప్ప మనం మెజార్టీ పార్టీలో ఉన్నాం కాబట్టి, మెజార్టీ నాయకులు మన పార్టీలో ఉన్నారు కాబట్టి అందరిగిట దయచేసి కలిసిమెలిసి ఉండి భారీ మెజార్టీ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ మన కొట్పల్లి మండలం నుంచి కైవసం చేసుకోవాలని అందరిగిట జై తెలంగాణ. 5-6 గ్రామాలు తిరగడం జరిగింది. గతం లోపల ఎన్నడూ లేని విధంగా గత 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల లోపల ఉన్నా. గత 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు అయినాయి, కానీ ఏ లీడర్ గిట ఓడిపోయిన వాళ్ళను మా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఉన్నారని చెప్పి ఏ లీడర్ గిట వచ్చి పరామర్శించిన రోజులు లేవు. ఓడిపోతే ఓడిపోయాడు, వాని బాధ వాడవాడే అనే తత్వం ఉన్న నాయకులు. కానీ ఆనంద్ సార్ గారు మన జిల్లా అధ్యక్షులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఆయన పెద్ద మనసు చేసుకొని మాకు 1 వారం రోజుల నుంచి ఆయన కంపల్సరీ పోదామని ఇటువంటి మనసున్న మనిషి అయితే నాకైతే కనిపించలేదు. ఎందుకంటే పోదామని చెప్పి వాళ్ళను ఓదారిస్తే వాళ్ళ బాధ తగ్గుతుంది అని చెప్పి అదేవిధంగా గెలిచిన వాళ్ళని గిట పోయి కలిసే ఇది ఉంటుందని చెప్పి, కానీ ఫస్ట్ ఓడిన వాళ్ళకే ఈ ప్రియారిటీ ఇచ్చి మంచి మనసున్న మనిషి అని నిరూపించుకున్నాడు మన ఆనంద్ సార్ గారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ అది గొప్పతనం కాదు. నువ్వు ప్రతి గ్రామాలలో నుండి గెలిచిన గ్రామాలలో 2 ఓట్లతో 3 ఓట్లతో గెలిచినారు.
అది పోటాపోటీ ఉంటే 2 పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ ఉంటే 2-3 ఓట్లతో గెలిచిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీకి బలం ఏం లేదని చెప్పి టీఆర్ఎస్లోనే పోటీతత్వం ఎక్కువైంది, నేను గెలుస్తామనేది. కార్యకర్తలు నాయకులు ఏమైందంటే మళ్ళీ ఈ అవకాశం రిజర్వేషన్ రాదనే ఉద్దేశంతో నేను నిలబడతాంటే నేను నిలబడతా అని చెప్పి ఇప్పుడు మోతుపల్లె 3, మొత్తం బార్వాళ్ళ 2 ఇదే విధంగా ప్రతి గ్రామం లోపల ఈ విధంగా నిలబడి ఓడిపోకడం జరిగింది. కాబట్టి ఈరోజు నాసన్పల్లి వెళ్ళినాము, బ్రహ్మాండంగా ఉన్న నాసన్పల్లిలో పార్టీ ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంది. కాబట్టి వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. గెలిపించి ఆనందన్న గారికి బహుమతిగా ఇస్తాము. ఆయన ఈరోజు వీళ్ళందరినీ వచ్చి పరామర్శించి వాళ్ళ మనసును దోచుకున్నందుకు ఆనందన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క డాక్టర్ మెత్కానంద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా మన గత వారం రోజుల క్రితం ప్రోగ్రాం ఫిక్స్ అయింది. మండల నాయకులంతా సార్ను రిక్వెస్ట్ చేసి సార్ మండలంతా విడివిడిపోయిండ్రు, వీళ్ళ 2-3 దిక్కుల అందరికీ ఆశ ఉండి పిలవడం జరిగింది. దానిలో భాగంగానే కొద్దిగా తేడాతోటి ఓడిపోవడం జరిగింది. సార్ మీరు తప్పకుండా రావాలంటే సార్ స్పందించి తప్పకుండా దిగుదామన్నా, ఓడిపోయినా మనోళ్ళనంతా రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది. రేపటి వచ్చే ఎలక్షన్ లోపల గట్టిగా పోటీ ఇచ్చినాం సార్. మేము కొద్ది మెజార్టీతో ఓడిపోయినాం 42 ఓట్లతో. కానీ వచ్చే జరగబోయే ఎలక్షన్ ఈ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మాది ఎన్నికపల్లి 2 విలేజ్లు ఉన్నాయి సార్. మాకు తప్పకుండా భారీ మెజార్టీతోటి ఎన్నికపల్లి ఎన్ఆర్ఎం కలిసి మేమంతా సమన్వయం చేసుకొని మీకు బహుమతిగా ఇస్తాం సార్. తప్పకుండా మేము ఎంపీటీసీ గెలిపిస్తాం, జెడ్పీటీసీ మెజార్టీ ఇస్తాం. మెతుకు ఆనంద్ గారు మరి ఈరోజు తీసుకున్న కార్యక్రమం మంచిదని అనుకుంటున్నాం. ఎందుకనంటే టీఆర్ఎస్ నుండే ఎవరికైనా ఆశ ఉంటే నేను గెలవాలని 2-3 ప్రతి ఊళ్ళలో 3 నిలబడ్డారు. కాబట్టి ఒకరు గెలిచిరు, ఓడినరు, అది సాధ్యమేం కాదు. కానీ ఇప్పుడు ముంగలు వచ్చేదానికి మనం అందరం కలిసికట్టుగా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మంచి మెజార్టీతో మనం అందరం కలిసి చేయాలి. పార్టీకి మాత్రం లోన్ చేయొద్దు. ఏమున్నా ఈ రోజు వరకే, దానికి పార్టీ సింబల్ ఉండదు కాబట్టి దాన్ని ఇడవాలి. ఇప్పుడు పార్టీ సింబల్ వస్తుంది కాబట్టి పార్టీకి మాత్రం అందరం కలిసికట్టుగా చేయాలని నా యొక్క మన అందరికీ మధ్యాహ్న కాల శుభాకాంక్షలు. డాక్టర్ మెతుకు ఆనంద్ సార్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి. ఎలక్షన్ ఇప్పుడు లేదు కానీ ఎలక్షన్ రేపే ఉన్నది అనే ఉద్దేశంతో ఏదైతే మనము ప్రచారం చేస్తున్నామో ఆ విధంగా పార్టీని గ్రామ స్థాయిలో నుంచి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ కోసం చాలా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన డాక్టర్ ఆనంద్ సార్ గారు. ఈ పార్టీలకు అతీతంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఆశావాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందరూ తమ అదృష్టాన్ని పరీక్ష చేసుకోవడానికి కోసమని పోటీలు నిలబడడం జరిగింది. అనివార్య కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చీలికలు వచ్చినప్పటికీ నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎలాంటి భేదాలు లేకుండా పార్టీ అందరు కలిసి పార్టీ అధిష్టానం నిర్ణయించినటువంటి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ వచ్చే ఎలక్షన్లో మన టీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంటున్నదనే సంకేతాన్ని మన సార్ గారి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ అధినాయకత్వానికి తెలియజేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్య అతిథులు వచ్చేసిన మన ఆనంద్ అన్న గారికి, అలాగే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అన్న గారికి, వాస్తవానికి అందరం మనం మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ కొన్ని కాడ 2-3 వేసి ఓట్లు వేసి మనము కొన్ని స్థానాలు అది ఎంత మెజారిటీ 30-40 ఓట్లతో ఓడిపోయినాం అనేసి. వాస్తవానికి బీఆర్ఎస్ గట్టిగా బలం ఉన్నది కాబట్టే 2 పోటీ చేసారు. ఒక పోటీకి 400 వచ్చినాయి, ఇంకొక పోటీకి 200 వచ్చారు. 400-200 వెళ్తే 600 మెజారిటీ స్థానాలు మనమే ఉన్నారు. వాళ్ళు గెలిచిన కాంగ్రెస్ 20-30 ఓట్లతో గెలిచారు. కానీ సార్ డెఫినెట్గా మా కోట్పల్లి మండలం నుంచి మీ ఎంబట మేము ఉన్నాము కాబట్టి సార్ మా కోట్పల్లి మండలం నుంచి బరాబర్ మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తాం సార్. అలానే రానున్న రోజుల్లో కూడా సార్ డెఫినెట్గా మీరు మాకు ఇంత కృషి చేసి మా అంబటుండి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ దగ్గరకు వచ్చి అందరినీ మళ్ళీ పరామర్శించి అందరినీ ఏకం చేస్తున్నారు సార్. అదే ఐకమత్యంతో ఉండి ముందున్న స్థానిక ఎలక్షన్లో బరాబర్ బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తాం. రానున్న రోజుల్లో మరోసారి ఆనందాన్ని ఈ వికారాబాద్ చైర్లో కూర్చోబెట్టి ఎమ్మెల్యే కూర్చోబెడతామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మరి సర్పంచ్లో ఓడిపోయిన సర్పంచ్లో పరికలింపులో భాగంగా మరి
ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి డాక్టర్ మెత్కు ఆనంద్ సార్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా వచ్చిన మండల నాయకులకు పిఎస్సిఏ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారికి మరి మాజీ సర్పంచ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ గారికి మరి ఏఎంసీ వైస్ చైర్మన్ మాజీ దశరథన్న గారికి మరి యూత్ ప్రెసిడెంట్ కొండలన్న గారికి వచ్చిన నాయకులందరికీ మరి వచ్చిన కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరికీ పేరు పేరు నమస్కారాలు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి ప్రతి గ్రామంలో 2 వర్గాలు 3 వర్గాలు చీలికపోయినాయి. అన్నీ ఏకతాటికి తేవాలనే ఉద్దేశంతో మరి పలకరింపు అనే ప్రోగ్రాన్ని మరి మన మాజీ ఎమ్మెల్యే సార్ మరి ఆనంద్ సారు రావడం జరిగింది. మరి ఉదయం నాసన్పల్లి తాండా మోతుపల్లి బార్వార్ మరి ఇప్పుడు ఎన్ఆర్ఎం రావడం జరిగింది. ఏ విలేజ్లో పోయినా మరి స్వచ్ఛందంగా మేము మామూలుగా ఒక 10-15 నిమిషాల ప్రోగ్రాం అనుకొని రావడం జరిగింది. కానీ ఊళ్ళలోకి పోతే 1.5-2 గంటల వరకు వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. స్వచ్ఛందంగా మేము వాస్తవంగా ఎవ్వరు కూడా పార్టీలో కలవండి అని చెప్పలేదు. నాసన్పల్లి 50 మంది వరకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి కలవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పైన ఎంత వ్యతిరేకత వచ్చిందనేది ఉదాహరణ తెలియజేస్తున్నాం. మరి ముందు కూడా మీతో నేను కార్యక్రమంలో భాగంగా మరి ప్రతిరోజు 7 గంటలకే మరి మేము లేవకన్నా ముందే మరి ప్రజలకు పలకరింపులో భాగంగా సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని ఊళ్ళలోకి వచ్చి మరి అధికారులను తీసుకొచ్చి మరి ఇక్కడికన్నే మరి సమస్యను పరిష్కరించే సాధ్యమైనంత వరకు ఊళ్ళల్లో మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంటు మరి ఎన్ని సంక్షేమ పథకాలు చేసిందో మీకు అందరికీ తెలుసు. మరి 2 ఏళ్ల నుంచి మరి ఎంత ఘోరంగా అయినా పల్లెలు తెలుసు. మరి కాబట్టి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి గెలిచిన సర్పంచులు భయపడొద్దు, ఓడిపోయిన సర్పంచ్ కూడా భయపడొద్దు. అందరికీ మరి ఆనంద్ సార్ నాయకత్వంలో మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మరి ఆనంద్ సార్ కూడా కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి అందరికీ ఎవరెవరికి ఏ స్థాయి పోస్టులు కావాలనేది సార్కి అన్ని విధాలా తెలుసు. కాబట్టి మనమందరం అలుగుతే ఇప్పుడు ఒకటే విలేజ్లో 3-4 వర్గాలు అయినాయి. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. మనం ఈగోలోకి పోతే మన పార్టీ దెబ్బతింటారు. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఆ వర్గాలు 3 వర్గాలు ఉన్నాయి, అరే ఆ వర్గం నాకు చేయలేరని నేను కానీ ఇట్లా ఎవరు కూడా అనకుండా అందరు ఏకతాటికి వచ్చినట్టయితే మరి మనకు లీడ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఓవరాల్గా మన ఇప్పుడు సపోజ్ ఎన్ఆర్ఎంలో ఉన్నారు, మరి 2 క్యాండిడేట్లు వేసినందుకు 3వ క్యాండిడేట్ బెనిఫిట్ అయింది. అట్లా కొన్ని కారణాలు. సర్పంచ్ అంటే ప్రతి మనిషికి రిజర్వేషన్ వస్తాయి, ఆశ ఉంటుంది. మళ్ళీ 15-20 ఏళ్ళ ఆశ ఉంటుంది కాబట్టి రాదు రిజర్వేషన్. కాబట్టి అది వద్దానికి రాదు. ఎందుకంటే పార్టీ సింబల్ కాబట్టి ఉండదు, పార్టీ సింబల్ ఉండదు. కాబట్టి మరి ఇప్పుడు వచ్చేది పార్టీ సింబల్ గుర్తు. కాబట్టి కంపల్సరీ ఎవరైతే పార్టీ బలపరుస్తుందో వాళ్ళకే కంపల్సరీ చేయాలి. మనం గెలిచి మన కోట్పల్లి మండలంలో ఎవరిని బలపరిచినా మరి జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ గెలిపి మరి ఆనంద్ సార్ బహుమతి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తుంది. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు కోట్పల్లి మండలంలో సర్పంచులుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, అట్లాగే కొన్ని గ్రామాలలో గెలిచినటువంటి మా వాళ్ళను కలవాలనేటటువంటి ఉద్దేశం చేత ఓదార్పు చేయాలా అనే దాంతో ఈరోజు మేము నాగ్సాన్పల్లి తండా, మోత్కుపల్లి, బార్వాడి, ఎన్ఆర్ఎం ఈ 5 గ్రామాలను కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థుల ఇంటికి వెళ్తే కార్యకర్తలందరూ కూడా, నాయకులు కూడా చాలామంది అక్కడికి వచ్చి ఎక్కడైతే గెలిచినామో చాలా మంచి మెజార్టీతోటి గెలిచినాము, ఓడిపోయిన దగ్గర చిన్న చిన్న పొరపాట్లతోటి మన వాళ్ళు ఎక్కువ సంఖ్య లోపల పోటీ చేయడం ద్వారా ఓడిపోయినాం అనేటటువంటిది చెప్తా ఉన్నారు. ఇప్పటికే మేము కోట్పల్లి మండలం లోపల మెజార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఒకవేళ మా వాళ్ళు ఇంకా 2-3 అట్లా పోటీ చేయకుండా ఒక్కరే పోటీ చేసి ఉంటే ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. ఒక్కరే ఇట్లా మా వాళ్ళు పోటీ చేసి ఉంటే వాళ్ళకు 2-3 స్థానాల కంటే ఎక్కువ చిన్ని కాకుండే. కానీ చిన్న పొరపాటు జరిగినాయి. వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలా, పార్టీ ఉంది మాకు అండగా ఉంది అని చెప్పి భరోసానివ్వాలనేటటువంటి ఉద్దేశం చేత మేము అందరిని కూడా పలకరిస్తూ ఉన్నాము. మంచి స్పందన ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది మనకు తెలుసు. ఆ చర్చలోకి నేను పోను. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీతో నేను అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టి ఉదయమే 6:30-7 గంటల కల్లా ప్రతి గ్రామము, ప్రతి తండా, ప్రతి గూడెంలా
దాదాపు 3-4 గంటలు తిరిగి ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ తీసుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి రాసుకొని వీలైనంత వరకు పరిష్కరించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. నేను తిరిగిన కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తుండో మీకు బాగా తెలుసు. మీ ఎన్ఆర్ఎన్ తీసుకున్నా, మీ బార్వాద్ తీసుకున్నా, మీ మోత్కుపల్లి తీసుకున్నా, నాగ్సాన్పల్లి తీసుకున్నా, నాగ్సాన్పల్లి తండ తీసుకున్నా కానీ అధికారిక కార్యక్రమం తప్ప ఏదన్నా కార్యక్రమం పెట్టుకొని ప్రజలను కలవాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఒక్క రోజైనా వచ్చిందా? ప్రజలు ఆలోచన చేయాలి. నేను గెలిచినప్పుడు ఇట్లాగే తిరిగిన, ఓడిపోయినప్పుడు కూడా మా కార్యకర్తలను ప్రజలను పలకరించాలనేటటువంటి ఉద్దేశం చేత ఇట్లా తిరుగుతూ ఉన్నాను. గతంలో నేను మొన్న ఒక వారం 10 రోజుల క్రితము మోమిన్పేట మండలంలో కూడా ఇటువంటి కార్యక్రమమే చేసి ఒక 3-4 గ్రామాలను సందర్శించడం జరిగింది. రేపు మోమిన్పేట మండలం లోపల గౌరవ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు ఇటువంటి సర్పంచులు ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళ చేత మోమిన్పేటలో కూడా ఒక కార్యక్రమం, భారీ కార్యక్రమం పెట్టుకున్నాము. తొందర లోపల మరపల్లిలో కూడా ఇటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. అయితే నిజంగా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ధైర్యం ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలి. ఇప్పుడంట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి వాళ్ళకి ధైర్యం సరిపోతలేదంట, మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడతారంట. మేము మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో తిరుగుతున్నాము. ఇగో ఈరోజే ఒక వార్డు పెట్టుకున్నాము, ప్రతి వార్డు తిరుగుతాము. మున్సిపాలిటీలో కూడా మీరు అనుకుంటున్నారు మున్సిపాలిటీలో మా మీద వ్యతిరేకత తక్కువ ఉందేమో అని కాంగ్రెస్ పార్టీ భ్రమపడుతుంది. మున్సిపాలిటీలో ఉంది, అట్లాగే పల్లెలలో ఉంది. పల్లెలలో ఏంటంటే పల్లెలలో ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళంతా కొంచెము ఎప్పుడు తొందరగా బయటపడతారు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసింది తొందరగా బయటపడతారు. కానీ పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే నివురు కప్పిన నిప్పులాగుంటారు. ఎప్పుడు బయటికి రావాలనో అప్పుడు బయటకు వచ్చి ఎక్కడ గుద్దాలనో అక్కడ గుద్దుతారు. మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యంగా స్పీకర్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు వెళ్ళండి. ప్రజలు అష్ట కష్టాలలో ఉన్నారు. యూరియా లేక, మేము ఇచ్చినటువంటి నీళ్లు కూడా చక్కగా లేక, కరెంటు చక్కగా లేక ఇంత ఇబ్బందులు ఉంటే స్పీకర్ గారు నిమ్మకు నీరెత్తినట్టు హైదరాబాద్లో ఉంటున్నారు. నేను గెలిచినప్పుడు వికారాబాద్లోనే ఉన్నా, ఓడిపోయినా కూడా వికారాబాద్లోనే ఉన్నా. నేను గెలిచినప్పుడు ప్రజలనే ఉన్నా, ఓడిపోయినప్పుడు కూడా ప్రజలనే ఉన్నా. ప్రజలు ఈ వ్యత్యాసం గమనించాలా. నేనున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లుందని చెప్పి మీరు కూడా గమనించి రాబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, ప్రజల వైపు ఎవరున్నారు అనేటటువంటిది చూసుకొని ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు.